బాగున్నారా? మా ఇల్లు అయితే వచ్చేసి మీరైతే చూపించమని చెప్పారు, హోమ్ టూర్ అయితే చేయమన్నారు కదా. మా 3 ఇల్లు అయితే ఎలా అయితే హోమ్ టూర్ అయితే చేయబోతున్నాం, ఒక్కొక్కటి అయితే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసరికి అయితే మా ఇల్లు అయితే చూపిస్తాను చూడండి. ఇది మా అన్నయ్యది అనమాట. ఇంకా మా అబ్బాయి ఇంకేడే ఉండేది, ఈ బాక్సులు తింటాడు, ఇంకా బొబ్బు అంటాడు, అంతే ఇంక పనికి పోతాడు మా అన్నయ్య. ఇది వచ్చేసరికి మా బీరో చూడండి, లోపల సరుకులు ఉన్నాయని చెప్పారు కదా. ఇంకా నేను బాగా వెళ్తే ఇంక వాళ్ళిద్దరే కదా, 2 గుడ్లు ఇంకా బయట సరుకులు పెడితే ఎలకలు పాడు చేస్తాయి అని చెప్పి ఇంక మమ్మల్ని అయితే బీరోలో పెట్టుకునేది. చూడండి, గాజులు కానీ చీరలు కానీ నేను కట్టిన రాఖీలు కూడా దాచిపెట్టింది మా అన్నయ్య చేతులు ఉంటే. ఇది వచ్చేసరికి అయితేనేమో బీరువా అయితే వేద్దాము. ఇది వచ్చేసరికి అయితే గంటలు, ఇంకా పొద్దున అన్నం కూర వండింది డేషాలు. ఇది వచ్చేసరికి అయితే టీవీ అయితే ఒకసారి అది సెటప్ బాక్స్ ఉండేది కదండి, సెటప్ బాక్స్ అయితే పాడైపోయింది. ఇంకా పాడైపోయేసరికి ఇంతవరకు అయితే బాగా చేయలేదు. ఇంకా సెటప్ బాక్స్ వచ్చేసరికి అయితే ఇంకంతే ఉంది. ఇంకా సెటప్ బాక్స్ పాడైపోయేసరికి ఇంక టీవీ అయితే అంతే ఉంది. ఇప్పుడు 3 నెలల క్రితం పాడైపోయింది. ఇంకా నేనుంటేనే కదా చూసేది, మా అన్నయ్య అయితే పనికి వెళ్తారు, అందుకని చెప్పి వాళ్ళైతే ఇంకైతే ఏం బాగా చేయించుకోలేదు. వచ్చేసరికి అయితే మంచం మన షాపింగ్కి వెళ్ళి వచ్చినాయి అవన్నీ వచ్చేసరికి ఇవ్వండి. మా అమ్మ మా నాన్న నేను మన దిగిన ఫోటో అడుగుతున్నారు కదా కొంతమంది, అందుకని చెప్పి అది కూడా మా నాన్న ఫోటో. ఇంకా చూడండి, స్తంభం, రిమ్ము, కంట్లు చూపిస్తా పాండి. ఇంకా అయితే ఇది వచ్చేసరికి అయితే షెల్ఫ్ బట్టలు అయితే సర్దుకుంటున్నాము. ఇది వచ్చి మా అన్నయ్య బండి, ఇంకా దేనికైనా దీని మీదే ప్లేట్ చేయకుండా అయితే మా 2 తత్వాల ఇంటికి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఎట్టుందో, అట్లా పెట్టారు. ఇది ఈ సోఫా వచ్చేసి మా పిన్నిది, పెళ్ళప్పుడు తెచ్చుకుంది. ఈ బుడ్డమ్మ ఎవరా, మా పిన్ని కూతురు. ఆ పిల్ల ఫస్ట్ బర్త్డే జరిపినప్పుడు బ్యాండ్ అదిగోండి మా పిన్ని. అదిగోండి మా నాయనమ్మ, మా అమ్మాయి బొబ్బు ఉంది. ఇదిగో ఇది వచ్చేసరికి మా నాయనమ్మ బీరో, పెళ్లి బీరో అని నాయనమ్మ పెళ్లి బీరువా. ఇదేమో మా పిన్నిది, ఇది కూడా పిన్ని. ఇది మా పిన్ని, ఇది మా నాయనమ్మ అదిగో అది ఫ్యాన్. మా తాతేం బొబ్బు ఉన్నాడు బాగలేక, అదిగోండి మా నాయనమ్మ మా అమ్మాయికి ముళ్ళు కూర్చుకుంటే తెస్తా ఉంది. అదిగో మా పిన్ని కూర్చొని నవ్వుతా ఉంది. నిన్న గొడ్ల కాడ షాపింగ్ కాడ అడావిడ అంతా. ఇదిగో చూస్తాను, ఇల్లు చెప్పింది. కరెంట్ పోయిందా? ఇది మా పిన్ని వాళ్ళ ఇల్లు. ఇదే మా పిన్ని పెళ్ళికి ఇచ్చిన మంచం, అది డబుల్ కట్. మొన్న పండగ వచ్చింది కదా, షాపింగ్కి వెళ్తే దిండ్లు పాడైపోయింది అని చెప్పి కొత్త దిండ్లు కొన్నారు. వచ్చేసి ఒడ్లు, 3 బియ్యం. ఇంకా పచ్చడికి వెళ్తున్నారండి, పండగ అయిపోయింది. తెల్లారైతే ఇల్లు పండగకి ఇంకా తెల్లారి వెళ్తుంటే ఇంకా బియ్యం కావాలి అందుకు. ఇది వచ్చేసి మా పిన్ని అద్దం, పెళ్ళి అద్దం. బట్టలు అయిపోండి. వచ్చేసరికి బట్టలు. ఇది మంచం చూపించాం కదా, ఇవ్వండి. ఇంకా టీవీ కానీ బాగా నీట్గా అయితే సర్దిరు. ఇవ్వండి, పైన మొన్నే పండగ వచ్చిందని చెప్పి సామాన్ గడికి నీట్గా అయితే పెట్టుకున్నారు. చూడండి బాగుందా లేదా? అదే ఇది వచ్చేసరికి అయితే మా 2 తాతల ఇల్లు. ఇంకా చూపిస్తాను చూడండి, లోపల కిచెన్ చూపిస్తాను. చీడగండి లైట్ వేస్తా. ఇది వచ్చేసరికి అయితే కిచెన్ అంటే మాది, మా తాత ఏమో పెద్ద, ఇదేమో మా 2 తాతల ఇల్లు. 3వ తాతల ఇల్లు అయితే పక్కన వాళ్ళైతే పనులకి వెళ్ళారు. తాళం అయితే వేసి ఇందాకలా చూపించాను కదా బాక్స్ ఉన్న రూమ్లో, అబ్బాయి మా 3వ తాత కొడుకు నాకు తమ్ముడు అవుతాడు కదా,
ఇప్పుడే ఆడ పడుకుని ఇంటితో వాళ్ళకి నిద్రపోతుంది ఏ లేకపోతే బాగుండని చెప్పి మా 2 ఇల్లులు అయితే చూపిస్తున్నాను. ఇంకా మాదైతే చూపించాను కదా, ఇదైతే మా పిన్ని వాళ్ళే. మా బావ అయితేనేమో ఇంకా పడుకుంటా ఉన్నాడు. నేనైతే హోమ్ టూర్ చేయమనేసరికి మీది నువ్వు చేస్తే బాగుండదులే, నువ్వు చేయనేసరికి నేనైతే ఇంకా చూపిస్తున్నాను. చూడండి ఇది అవన్నీ సామాన్లన్నీ నీట్గా అయితే సర్దుకున్నాయి. ఇది వచ్చేసరికి ఫ్రిడ్జ్, అంటే ఇదేమో చలికాలం కదా అందుకని చెప్పేసి ఏం లేవు కూరగాయలు అవి పెట్టుకున్నారు. ఇంకా వచ్చేసరికి సామాను అవన్నీ అయితే నీట్గా అయితే సర్దుకున్నాయి. ఇంకా మా ఇల్లు అయితే ఇరుగ్గా వెనకైతే ఒక గది ఉంది. దాంట్లో మా చిన్నమ్మోళ్ళు ఉంటున్నారు. మా అబ్బాయి గది లేక ఉండదని ఇప్పుడు వద్దులే అన్నాయి. కొన్నాళ్ళకైతే మా చిన్నమ్మ రాలేదు, ఇంక దాంట్లోనే ఉండి నాకు పెళ్ళి అయిన తర్వాత అయితే మొన్న రీసెంట్గా వచ్చేసరికి మేమైతే ముందు గదికైతే వచ్చేసరికి ఇరుగ్గా ఎట్ట ఉంటున్నారంటే మేము లేకపోతే ఇంక మా అమ్మ మా అన్నయ్యే కదా, ఇంకా అంటే మా అన్నయ్య ఏడుపుంటే మా అమ్మ ఏడుపు ఇరుక్కుండదు. ఇంకా నా పెళ్ళి అయ్యే సంవత్సరం కాకముందే మా అన్నయ్యకి కూడా పెళ్ళి చేయాలి. ఇంకా మేము కూడా ఇల్లు రీమోడల్ అయితే చేసుకుంటాం, ప్లాస్టింగ్ చేసి ముందు 2 గదులు పెంచి చాలా ప్లేస్ అయితే ఉంది కదా. ఇంకా అప్పుడు బాగా చేసినప్పుడు మా అన్నయ్య పెళ్ళి వీడియోలు మీకు చాలానే వస్తాయి, మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఇవన్నీ ముందైతే హోమ్ టూర్ అయితే చూడండి. మా పిన్ని వాళ్ళు మా 2 తాతలు మిరగాయలు ఇవ్వండి. మిరగాయలకు పోయింది, మిరగాయలు తట్టలు తెచ్చుతుంది. వాళ్ళు పెడతారు కొన్ని అయితే తెచ్చుకోవచ్చు మనం, ఇంకా వాళ్ళనే దాన్ని బట్టి. ఇది వచ్చేసరికి గ్రైండర్ బాగానే ఉంది. కాకపోతే వాటిలో మిక్సీ కొనేసరికి మిక్సీ వాడుతాను, అంటే పెద్ద గ్రైండర్ మళ్ళీ కడగాత అవుతా కాదా అని చెప్పి. ఇదేమో బీపు డ్రమ్ మా పిన్నిదే, అంటే వాళ్ళు బియ్యం పోసుకోవడానికి కానీ దానికి ఉండిద్దని చెప్పి మొన్నే తీసారు. అది కాక పచ్చాకి వెళ్తున్నారు కదా వాటికి అవసరం అవుతుందని చెప్పి. ఇది వచ్చేసరికి అయితేనేమో మా నాయనమ్మది చూపించాను కదా ఇందాకలా. ఇది వచ్చేసరికి ఏమో ఇది కూడా మా నాయనమ్మదే. మీరు కొంతమంది అడుగుతున్నారు కదా మీ నాన్న చూపించలేదని, దాని గురించి అయితే ఒకరోజు అయితే మీకు వీడియో అయితే పెడతాం, ఎందుకు కానట్లేదు ఎందుకు చూపించలేదు. ఆ వీడియో అయితే వచ్చేసింది చూడండి. కందుకన్నా ముందు చూపిస్తాను చూడండి. అంటే ఇది కూడా మా బాబాయ్ మొన్న 2 సంవత్సరాల క్రితం అయితే బాబాయ్ పెళ్ళి అయ్యేసరికి ఇల్లు అయితే బాగు చేశారు, లేకపోతే అది కూడా పాతలాగే ఉంది. ఇంకా బాగు చేసేసరికి రీమోడల్ చేసి ప్లాస్టింగ్ చేసేసరికి ఇట్లా వచ్చింది, పెయింట్ అయ్యేసేసరికి. ఇది వచ్చేసరికి అయితే బయట బట్టలు అయితే కారేసింది తొట్టి అయిపోండి. ఇది వచ్చి హోమ్ టూర్ అండి. నెగిటివ్ కామెంట్స్ ఏం పెట్టవద్దు. ఏదన్నా బాగాలేకపోతే అయితే రీమోడల్ అయితే చేసుకున్నా కూడా మీకు ఒక వీడియో పెడతాను. అంటే నా పెళ్ళి సంవత్సరాలకు ముందు మనకి కూడా చేయాలి, అప్పుడైతే బాగా చేయించుకొని ఇంకా హోమ్ టూర్ అయితే చేస్తాము చూడండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని ఎన్నో వీడియోలతో మేము ముందుకైతే వస్తాము. సరే బాయ్.